కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో శివారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వదిన. అండ్ థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు. మంచి కొడుకుని అన్నారు. బట్ అమ్మని బాగా చూసుకుంటారా? సూపర్. నిజంగా మంచి కొడుకుని అన్నారు. ఇండస్ట్రీకి ఒక మంచి అంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు పడి అంటే రోజులో సాయంత్రం ఇంటికి వచ్చి మొబైల్ ఆన్ చేసుకొని శివారెడ్డి మిమిక్రీ అని కొట్టుకొని ఆయన కామెడీ చూసుకొని నవ్వుకునే స్థాయికి అప్పటి నుంచి ఇప్పటికి అది తగ్గలేదు. మీ ఇమేజ్ అలానే ఉంది. మేబీ సినిమాలో ఉన్న ఒక కమెడియన్గా ఉండుంటే ఆ 10 మందిలో ఒకళ్ళు అయ్యే వాళ్ళేమో. కానీ ఈ మిమిక్రీ పుణ్యమా అంటూ మీరు ఈరోజు ప్రతి ఇంటిని కదిలిచ్చారు. ఎందుకంటే సామాన్యంగా శివారెడ్డి అంటే మన ఇంటి మనిషిలాగా అనిపిస్తుంటారు. ప్రేక్షకుల మధ్యలో ఆ స్థానం సంపాదించడం చాలా కష్టం. అది మీరు సంపాదించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు దానికి? ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంటుంటారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా లైక్ రైల్వే స్టేషన్లో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, సో మా సొంత మనిషిలాగా అనిపిస్తున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని నేను కలిసినట్టుగానే ఆ ఫీలింగ్ వస్తుంది. మీరు మా వాళ్ళే అంటే కొన్నిసార్లు ఎవరైనా లేడీస్ మాట్లాడుతూ మాకు మీరు కొత్తగా అంటే ఆ సినిమాల్లో టీవీలో కనబడే శివారెడ్డి అన్న ఫీలింగ్ లేదు మాకు. మా ఇంట్లో అబ్బాయి లాగానే, మా చిన్నమ్మ కొడుకో లేకపోతే మా తెలిసిన అబ్బాయి లాగానే ఆ ఫీలింగ్ కలుగుతుంది. అట్లా అందరూ ఎవరు చూసినా కూడా వాళ్ళ ఓన్ చేసుకొని చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పే విధానం వింటూ ఉంటే మంచిగా అనిపించేది అనమాట. ఇట్లా చాలా రకాలుగా చాలా మంది నా మీద ప్రేమ చూపించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, నా అదృష్టం అనుకోవాలి. సూపర్ అమ్మా. ఇప్పుడు కమెడియన్, యాక్టర్ అంటే ఓకే, చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇవన్నీ ఉన్నాయమ్మా? అంటే వేరే వాళ్ళ లాగా మాట్లాడటం, మిమిక్రీ నేర్చుకోవటం చిన్నప్పుడు అలవాటు ఉందా ఆయనకి? నేను ఎవరి వాళ్ళకి పోయినా కొని ఎట్లా తానం చేసిన. నాకు ఈ నెల ఇచ్చిన పోతే కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటా అన్న. శివుని పేరు పెట్టుకున్నా. ఇక శివుడికి ఎట్లా దండాలు పెడతారో వానికి అట్లా దండాలు పెడతాను. చిన్నప్పటి నుంచి నీకు ఇట్లా మిమిక్రీ, ఇట్లా గొంతు మార్చి మాట్లాడు అట్లాంటివి చేసేవాడినా? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. ఏం మాట్లాడేవాళ్ళు చిన్నప్పుడు మిమిక్రీ వేరే వాళ్ళది? అదేం చెప్పాలి, ఇక ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ తిరిగినే మాట్లాడతారు ఇంట్లో. అంతే. వాడే వచ్చిండని నేను అనుకుంటా. వీడు ఓకే. అయితే ఇంటి ముందుకు వచ్చి అమ్మ వికడం తెయ్యవా అన్నాడు. నేను పల్లెంలో అన్నం పెట్టుకొని కూర లేకపోతే మాడికాయ తొక్కు పెట్టుకొని పట్టుకొని పోయినా. పోయే వరకు నా కొడుకు ఏం చెప్పాలి, ఏసేసి రావాలి. ఏం చెప్పాలి, నేను ఆగి మెట్టి దిగే వరకే ఉన్నది కొడుకు. వీడేనా విసగాడు, ఇంకేనా వేసుడు పడ్డం పట్టుకుని ఇట్లా కలిసి. సో చిన్నప్పుడు ఇలాంటి ఎక్కువ చేసేవాళ్ళు. అవు కోతి పనుల. మేము పడుకున్న తర్వాత సినిమాకి పోయేటోళ్ళు వీళ్ళు. సో మేము ఏం చేసేది, పడుకున్నట్టుగా యాక్ట్ చేసేది. పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తే పన్నారు పారి 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 అని చెప్పేసి బయలుదేరేటోళ్ళు అన్నట్టు. సో వాకబుల్ డిస్టెన్సే మా ఇంటి నుంచి వెళ్ళి థియేటర్. సో వీళ్ళు కొంచెం ఎప్పుడైతే మా ఇల్లు దాటేసి మా కాలనీ దాటుతున్నారనగానే అప్పుడు మెల్లిగా అది అర్థమైపోతుంది మా కాలనీ దాటేశారని. అంత టైం ఒక చిన్న టైం గ్యాప్ ఇచ్చేసి వెనకాల ఉరుక్కుంటూ పోయేటోళ్ళం. అమ్మ అమ్మ అని అక్కడ పోయినాక మధ్యలో దారిలో అమ్మ అని ఏడిస్తే అగో వీళ్ళు పన్నారు కదనే అట్లా ఎట్లా లేచి వచ్చారు అంటే ఏమో మేలుకి వచ్చింది వచ్చినామంటే అప్పుడు చచ్చుకుంటూ మమ్మల్ని కూడా సినిమా తీసుకుపోయేటోళ్ళు. ఓకే. లేకపోతే సినిమాలకు తీసుకుపోయేటోళ్ళు కాదు. మొత్తం 13 మంది మీరు? అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ 13 మంది 13 మందిని అన్నది, కానీ అందరూ చనిపోయినారు. 8 మంది ఉండే. 8 మంది ఉన్నారు. 8 మందిలో ఇప్పుడు ఒక 14 years బ్యాక్ ఇంకొక అతను చనిపోయినారు. సో ఇప్పుడు పెళ్ళవ్వక ముందు శివారెడ్డి గారు మ్యాచ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వదిన? యాక్చువల్గా మీరు బిగినింగ్ లో అన్నట్టు అందరం తన వీడియోస్ చూసే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళమని. అందులో నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇంకా తనకి. అసలు తనది జీ తెలుగులో తను జడ్జిగా ఒక షో వచ్చేది 2,22,000
202 సంథింగ్ అలా ఒక షో 2,22,000 అలా ఉండేది ఆ షో. నేను నాన్న మిస్ అవ్వకుండా ప్రతి షో చూసేవాళ్ళం ఓకే బిఫోర్ మ్యారేజ్. Hmm. సో మేమిద్దరం అసలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. తన మిమిక్రీ కానీ తను స్క్రీన్ లో కనిపించారంటే ఇద్దరం అతుకుపోయి ఉంటాం. ఇంకా నేనైతే 100కి 1000% అనుకోలేదు. లైక్ మ్యాచ్ వచ్చింది, బట్ తను మా ఇంటికి వస్తున్నారు, నాకు మంచి ఫోటోగ్రాఫ్ అండ్ ఆటోగ్రాఫ్ దొరుకుతుంది, తను నన్ను ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు అన్న ట్రాన్స్ లోనే ఉన్నాను నేను. ఒక సెలబ్రిటీ మా ఇంటికి వస్తున్నారు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అన్న అదొక్కటే థాట్ ఉంది నాకు. తను నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నన్ను మ్యారేజ్ చేసుకుంటారు అనేది అసలు ఇంకా నేను సో అదే చెప్పలేదు. సో ఒక ఫోటోగ్రాఫ్ అనుకున్నారు, అదే ఫోటో జీవితాంతం గోడకి ఫోటోగ్రాఫ్ అయి Seriously. ఉంటుందని. మ్యారేజ్ అయినాక కూడా చాలా మంది ఇది కలనా నిజమా, ఇది కలనా నిజమా అడిగేది అన్నట్టుగానే. అడిగేది ఉమ్. అసలు నిజంగా అండి, నిజంగా పెళ్లి చేసుకున్నారా నన్ను? ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కాదు, పిల్లలు పుట్టిన ముందంతా అట్లనే. ఓకే నేను షూటింగ్ పోయి రాగానే నిజంగా పడుకొని పెళ్లి. లేచినాక ఎప్పుడన్నా నాకు- కొద్దిసేపు ఫ్రీ టైం దొరికితే అదే మాట తీస్తుంది అన్నట్టు. ఓకే నిజంగా ఇంకా కలగా ఉందండి అంటది. మొత్తం అన్ని ఇంకా మ్యాథ్స్ సెట్ అయిపోవడం అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి అన్నమాట. ఇంకా అసలు నాకన్నా ఎక్కువ మా నాన్న ఫస్ట్ తనని కలిసింది నాన్నే అన్నమాట. ఓకే ఇంటికి రాగానే నేను ఎలాంటి హస్బెండ్ అయితే నీకు తీసుకురావాలనుకున్నానో అంతకు మించిన క్వాలిటీస్ తనలో ఉన్నాయి అనేసి ఎంతసేపు చెప్పారో. ఆయన ఫస్ట్ మీటింగ్ గురించి అంతా ఓకే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎల్డర్స్ అంటే. అసలు మనం స్క్రీన్ పైన చూసిన దానికి బయట రియల్ గా చూసిన దానికి ఆయన టాలెంట్ కి ఎంత హ్యూజ్ ఫ్యాన్ అవుతామో రియల్ లైఫ్ లో తను కలిసిన దానికి ఇంకా అసలు రెట్టింపు అయిపోయింది. ట్రూ హ్యూమన్ బీయింగ్ లాగా ఎక్స్ట్రాడినరీ పర్సన్. నువ్వు So, చాలా పెళ్లి అదృష్టవంతురాలు. కాకముందు శివారెడ్డి, పెళ్లి అయిన తర్వాత శివారెడ్డి, మా ఆయన రెండు ఒకేలాగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా Obviously, చేంజెస్ కనిపించాయా ఆయనలో? ఏం లేవు. ఉమ్? No, అంటే not సినిమా at all. ఇండస్ట్రీ అంటే బయట రకరకాలుగా ఆలోచించుకుంటాం, తెలియనివి తెలిసినవి ఏవేవో వస్తుంటాయి మన చెవుల్లో. ఏదో మంచిగానే కూర్చుంటారు. అమ్మో. మంచిగా. ఉమ్. అసలు ఎక్కడ బానే. కూడా మనం ఏ మీన్ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడి నుంచి కూడా మనం ఏది విన్నాం అసలు తన గురించి. ఇంకా పాజిటివ్ గా వింటాం. మంచి కన్నా చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, గాసిప్స్ ఎక్కువ వినాలి ఆర్టిస్టుల Yes, గురించి. అసలు అలాంటిదైతే ఇంతవరకు ఏది వినబడలేదు. ఇంకా పైగా ఏంటి అంటే ఎక్కడైనా ఫంక్షన్స్ లో ఎవరైనా లేడీస్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లైక్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే సంఘటనలు నాకు చాలా చెప్పారు. ఓకే ఐ ఫెల్ట్ అసలు అమ్మ ఇది మనిషిగా ఇది ఎలా పాసిబుల్ అని అనిపించింది. అంత యూనిక్ పర్సనాలిటీ. Hmm. చాలా ఇప్పుడు ట్రబుల్స్ ఫేస్ నాకు చేస్తూ ఉంటారు 6 కదా. కొడుకులు ఉన్నారు, ఉమ్. 5 కోడన్లు ఉన్నారు, ఉమ్. 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు, 11 మంది మనవరాళ్ళు, 3 మనవలు, అంత ఉన్నారు. బిడ్డ మంచిగానే ఐకమత్యంగా. ఓకే ఉమ్. ఉమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.